ఆచార్య కట్టమంచి రామలింగారెడ్డి కలల పంట అయిన ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల ఆకలి కేకలు ఆగడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇక్కడి విద్యార్థులు ధర్నాలు చేయక తప్పడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలే ఒక ప్రొఫెసర్ వేధిస్తున్నారంటూ విద్యార్థి ఒకరు ఆత్మహత్య ప్రయత్నం చేయడం పెద్ద దుమారం రేపింది. ఇవన్నీ ఏయు 100ల వేడుకల వేళ జరగడం పట్ల కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. పరిష్కారం కాలేదు. ఎన్నో ధర్నాలు, ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసాం, ఏది కూడా పరిష్కారం అనేది కాలేదు. ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులకు పురుగులతో ఉన్న భోజనం పెడుతున్నారని ఇటీవల ఏయు ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం తెలిసిందే. ప్రతిరోజు ఆహారంలో బొద్దింకలు, పురుగులు ఉంటున్నాయని విద్యార్థులు గుర్తు చేశారు. రాత్రి నుంచి ఏయు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన చేపట్టినా సరే అధికారుల నుంచి స్పందన రాలేదని ఆందోళన కొనసాగించారు. తెల్లవారే వరకు అక్కడే బస చేసి ఉదయాన్నే వీసీ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. ఇది మర్చిపోకముందే హాస్టల్ అమ్మాయిలు కూడా ధర్నా చేయడం క్యాంపస్ లో చర్చనీయాంశం అయ్యింది. గత 6 నెలలుగా విద్యార్థులందరూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎస్ఎఫ్ఐ ఏయు శాఖ నాయకులు గుర్తు చేశారు. యూనివర్సిటీ హాస్టల్లో ప్రతిరోజు తినే అన్నంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గతంలో కూడా 3 సార్లు ఆందోళన చేసినా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మహారాణిపేటలో గల విద్యార్థుల హాస్టల్లో ఎలుకలు విద్యార్థుల పుస్తకాలు, బట్టలు, మెటీరియల్స్ పాడు చేస్తున్నాయని వాపోయారు. హాస్టల్స్ నుంచి ఏయుకి వెళ్లడానికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బోటనీ డిపార్ట్మెంట్ దారిలో అమ్మాయిలకు రక్షణ లేదని, బయట వ్యక్తులు దారిలో అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తున్నారని, అక్కడ సెక్యూరిటీ పెంచాలని కోరారు. ఏదైతే ఇది వరకు ఆంధ్ర యూనివర్సిటీలో యథాచిగా ప్రైవేటీకరణ విధానాలు అమలవుతాయని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దఫదఫాలుగా వివిధ డిమాండ్లతో ఏదైతే విద్యార్థులకు లోపాలు ఉన్నాయో, విద్యార్థులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన దఫదఫాలుగా వీసీ గారులకు గానీ లేకపోతే బిఫోర్ ఉన్న స్టాఫ్ గానీ మనం మెమోరాండం జరిగింది. ఇంతకు ముందు ప్రభుత్వంలో ఇలాంటి కార్యకలాపాలు జరిగాయని చెప్పేసి ఆ యొక్క ప్రభుత్వాన్ని దించేసి ఇప్పుడు ప్రజలనే వారు విద్యార్థులనే ఈ యొక్క కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఏదైతే ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో కూడా అదే విధానాలు అమలవడం అనేది చాలా సిగ్గు. ఎందుకంటే హాస్టల్ సమస్యల పైన మేము మాట్లాడడం అనేది జరిగింది. హాస్టల్ సమస్యల పైన దఫదఫాలుగా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే మొన్న రీసెంట్ గా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ విద్యార్థులు ఏకీకృతమయ్యి అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం అనేది జరిగింది. ఏదైతే గర్ల్స్ హాస్టల్లో కావచ్చు, బాయ్స్ హాస్టల్లో కావచ్చు సమస్యలు అనేవి ఓరెత్తుతా ఉన్నాయి. ఒక ప్రభుత్వాల నుంచి విడుదలవుతున్న స్కాలర్షిప్, ఫీజర్మెంట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల నుంచి ఏవైతే ఫండ్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ఆపే ద్వారా ఇక్కడ యూనివర్సిటీలో నెలకొంది. చాలా మంది విద్యార్థులు యూనివర్సిటీలో తక్కువ రుసుము చెల్లించి చదువుకొని ఈ యొక్క పట్టణ పొందమనే దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చారు. కానీ దీన్ని భిన్నంగా ఈ రోజు యూనివర్సిటీలో వేల ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థుల నుండి వేల రుసుమని వసూలు చేస్తా ఉన్నారు. ఈ తరుణంలో విద్యార్థులకి యొక్క ఆటంకంగా మారుతా ఉంది. విద్యార్థి తల్లిదండ్రులకి ఇది భారంగా మారుతా ఉంది. ఈ రోజు యూనివర్సిటీలో ఎక్కువగా ఏవైతే స్కాలర్షిప్ సంబంధించి ఈ రోజు రీసెర్చ్ స్కాలర్ సంబంధించి ఫెలోషిప్ అనేది అర్ధాంతరంగా ఆపేయడం జరుగుతుంది. దీని వల్ల రీసెర్చ్ అనేది జరగట్లేదు. తప్పకుండా యూనివర్సిటీలో సమస్యలు పరిష్కారం చేస్తామని మన వీసీ గారు కావచ్చు, రిజిస్టర్ గారు కావచ్చు హామీ ఇవ్వడం జరిగింది. 4 రోజులు టైం అడిగారు. ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఎటువంటి హామీలు మేము ఇచ్చిన సమస్యలు ఏవైతే పరిష్కారం చేస్తారో చేయరని చెప్పేసి దానిపైన మేము వేచి ఉన్నాం. తప్పకుండా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. మరి చేస్తారో చేయరో ఫ్యూచర్ లో మేము భవిష్యత్తులో చూడాలి. ఏయు 100ేళ్ల వేడుకల సమయంలో ఈ గొడవలేమిటంటూ విద్యాశాఖ మంత్రి కార్యాలయ అధికారులు వర్సిటీ పాలకులకు క్లాస్ తీసుకున్నారని సమాచారం. ఇటు ఆచార్యులు, అటు విద్యార్థుల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని వారు అసహనం వ్యక్తం చేయడంతో ఏయు యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి అభిషేక్ ని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఇటీవల పరామర్శించారు. అలాగే ఏయు విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని ఆయన వీసీకి వినతి పత్రాలు అందజేశారు. ఏయు విద్యార్థుల సమస్యలకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. మరి We want justice! We want justice!